బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గతంలోనూ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు పంపించింది. గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు ఈడీ కవితను విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో కవిత విచారణకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆ తర్వాత ఇన్ని రోజులకు ఈడీ మరోసారి కవితకు నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలంగాణ బీజేపీ నాయకులు కవిత జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమవుతుంది. కవితను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత ఈడీ విచారణకు హాజరవుతారా లేదా ఆమె ఎలా స్పందిస్తారో అంతా ఎదురు చూస్తున్నారు. ఇక కవిత ఈడీ నోటీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్లో. శ్రీనివాస్, చెప్పండి, మరోసారి కవితకు ఈడీ అయితే నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నోటీసులపై కవిత స్పందన ఎలా ఉంది? దేశంలో సంచలనం వేసిన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి కవితకు నోటీసులు ఈ రోజు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని మంగళవారం రోజు ఈడీ ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత రేపు విచారణకు వెళ్లరా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ గతం 2023 మార్చిలో కవితని విచారించగా ఈడీ జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అంటే గతంలో నరడి చిదంబరం కేసును కూడా ఉపశమనం కోరుతున్నామని మహిళల విచారణకు సంబంధించి మార్గదర్శకాలపై స్పష్టత చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ చేస్తాం అది లో పెట్టింది. అయితే ఈ రోజు మరొకసారి కవితకు నోటీసులు ఇవ్వడం మాత్రం మళ్ళీ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈ రోజు నోటీసులు జారీ చేయడం అనేది చర్చనీయాంశంగా చెప్పవచ్చు దేశవ్యాప్తంగా. మరోవైపు మరి ఈ విచారణకు రేపు ఈడీ విచారణకు కవిత వెళ్ళరా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఈడీ ఇప్పటికీ 4 సార్లు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మాత్రం హాజరు కాకపోవడంతో రేపు విచారణకు మాత్రం కవిత హాజరు లేదని చూడాల్సింది. మరోవైపు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత లిక్కర్ స్కామ్ లకు సంబంధించి సౌత్ గ్రూప్ ని లీడ్ చేశారని, అదేవిధంగా లీడ్ చేయడంతో పాటు దానికి సంబంధించిన పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఆ డబ్బుతో కవిత ఆస్తులు కూడబెట్టారని, ఇటు తెలంగాణలో కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని కూడా ఈడీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కవితని గతంలో విచారించింది. దీంతో పాటు ఆధారాలు దొరకకుండా కూడా కవిత విలువైన మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేశారని కూడా గతంలో ఈడీ సంబంధించిన నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఆ మొబైల్ ఫోన్లకు సంబంధించి కూడా గతంలో ఆదాయ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమందికి సంబంధించి విచారణకు పిలిచింది, అరెస్ట్ చేసింది. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఏదైతే మనీష్ సిసోడియా ఏదైతే కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇటు కవితకు సంబంధించి రేపు విచారణకు వెళ్ళరా అనేది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది. అయితే గతంలోనూ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు పంపించింది. గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు ఈడీ కవితను విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో కవిత విచారణకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆ తర్వాత ఇన్ని రోజులకు ఈడీ మరోసారి కవితకు నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత
కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు ఫోన్లో. రాజేష్, చెప్పండి. ఈడీ అయితే మరోసారి కవితకు నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కవిత నుంచి స్పందన ఎలా ఉంది? ఇంతకు కవిత రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఢిల్లీ లిక్కర్ కేసులోని ఈడీ మళ్లీ దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేత కవిత ఉందో కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకల్లా మీరు ఈడీ కార్యాలయంలో హాజరవ్వాలని చెప్పేసి సమన్లు జారీ చేసింది. సో నోటీసులు జారీ చేసింది. సో మొత్తానికి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి గత సంవత్సరము మార్చిలో ఆమెకు మొదటిసారిగా ఈడీ విచారణకు హాజరైంది ఢిల్లీలో. ఆ తర్వాత సెప్టెంబర్ లో కూడా అప్పుడు మళ్ళీ హాజరైంది కవిత. సో ఆ సమయంలో కూడా కవిత అరెస్ట్ అవుతుంది, అయిపోయింది ఈ కేసులు అని చెప్పేసి మనం చూసాము. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత మరి కాసేపట్లో అరెస్ట్ కాబోతుంది అనే అంశం పైన కూడా మనం చూసాం సెప్టెంబర్ లో. సో సెప్టెంబర్ లో ఆమె సుప్రీంకోర్టులో కూడా ఆ విచారణ తర్వాత కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఒక మహిళను ఇట్లా ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించకూడదు, మహిళను కేవలం ఇంటి దగ్గరనే విచారించాలని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అప్పుడు సుప్రీంకోర్టు ఈడీకి స్టే ఇచ్చిందంటే మీరు నవంబర్ 20 వరకు కవితను విచారించకూడదు అని చెప్పేసి ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ఈడీకి ఈ నోటీస్ జారీ చేసింది, అంటే ఆదేశాలు జారీ చేసింది. సో అప్పటి నుంచి కూడా ఆ కవిత ఈడీ కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా కూల్ గా ఉంది. తర్వాత నవంబర్ 20 తర్వాత కూడా ఈ ఈడీ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇటు సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు, అటు ఈడీ నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈ కవిత కేసు సంబంధించి. సో అలా సడన్ గా ఈ రోజు ఈడీ నుంచి మరొకసారి నోటీసులు రావడం, కవితకు రేపు హాజరు కావడం అనే దానిపైన ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే మహిళను సిబిఐ ఈడీ కార్యాలయంలో విచారించకూడదు అనే కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, అది వచ్చే వారము లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు నోటీసులు రావడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ఏం చేయబోతుంది ఏంటి అనే దానిపైన కూడా కొద్దిసేపటి క్రితమే న్యాయవాదులతోటి కవిత సమావేశమైంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రేపు వెళ్ళాలా లేదా అనే దానిపైన దాదాపు మనకు న్యాయవాదులు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచో మనం మాట్లాడినట్టు తెలుస్తుంది కూడా దాదాపుగా ఆమె రేపు వెళ్ళకపోవచ్చు అనేది తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సింది. మొత్తానికైతే ఈ రోజు ఈడీ నుంచి సవాళ్ళు రావడం అనేది, ఈ రోజు నోటీసులు రావడం అనేది కాస్త బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు కవిత విషయంలో కూడా కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం చేయబోతున్నారు ఏంటి, ఇప్పటికే కోర్టులో ఆ కేసు ఉన్నారు, మరి రేపు ఆమె వెళ్తుందా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం మరొకసారి ఈ రోజు కవితకు నోటీసులు జారీ చేయడం అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి ఏం చేయబోతున్నారు ఏంటి, మరి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మరొకసారి ఈడీ ఈ నోటీసులు ఏమైనా జారీ చేసిందా ఏంటి అనేది గతంలో కూడా మనం చూసాం. చాలా వరకు కూడా అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు చేశారు, కావాలనే కక్షపూరితంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కూతురు అనే దానిపైన కూడా ఇక్కడ ఈడీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. అది అంతే వెనుక కూడా బీజేపీ. సో ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చూసాం. సో తాజాగా ఈ రోజు నోటీసులు రావడము, రేపు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఈడీ ఆదేశాలు చేయడం పైన మాత్రం తర్వాత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి రేపు ఆమె హాజరు అవుతుందా లేదనేది మాత్రం మరి కాసేపట్లో తెలియాల్సింది. ఇప్పటికే న్యాయవాదులతోటే ఆమె సంప్రదింపులు జరుగుతుంది. ఈమె ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసిందో, అంటే కవితను అక్కడ ఈడీ కార్యాలయంలో విచారించకూడదు అనేది ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఉందో అది నెక్స్ట్ వీక్ లిస్ట్ అవుతున్న సందర్భంలో ఏం చేయబోతున్నారు, ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియాల్సి ఉంటుంది. రాజేష్, అలానే ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఈ మధ్యనే కవిత ఈ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లడం ఖాయమంటూ చెప్పిన ఈ నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ చేయడం అనేది ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఇదే గతంలో బండి సంజయ్ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అప్పుడు ఇటు బీఆర్ఎస్ ఆర్ బీజేపీ అనే విధంగా ఆ రకమైన కామెంట్ చేయడం, ఆ సమయంలో కవితకు నోటీసులు పంపించడం, అదేవిధంగా కవిత విషయంలోని అదే బండి సంజయ్ చాలా వరకు కామెంట్స్ కూడా చేశాడు. ఏంటంటే ఖచ్చితంగా ఈడీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉంది, కవిత సూత్రధారి దీంట్లో అనే దానిపైన ఆ బీజేపీ నేతలు కామెంట్ చేయడం, ఆ వెంటనే ఇటు 2-3 కవితను కూడా విచారించడం. ఏదైతే సెప్టెంబర్ లో కవిత వెళ్ళిందో ఆ రోజు మనం చూసాం, దాదాపు 2-3 రోజులు ఢిల్లీలో ఉండి ఆమెను విచారించారు. లోపలికి వెళ్తున్న సమయంలో కూడా కవిత ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కూడా బీజేపీ శ్రేణులు చెప్పారు ఇక కవిత అరెస్ట్ అవుతుంది, ఈ రోజు అరెస్ట్ అవుతుంది. సో తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అయితే కవిత మళ్ళీ బయటికి రావడం, ఆ తర్వాత దాదాపు 3 నెలల పాటు 3-4 నెలల పాటు కేసు విషయానికి సంబంధించి పూర్తిగా సైలెంట్ అవ్వడంతో కాస్త ఈ కేసు ఇంకా అంటే ఇది కొలికి రాలేదు, ఈ కేసుకు సంబంధించి నీరు గారిపై ప్రమాదం ఉందని చెప్పేసి నీరు గారుస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ కూడా కామెంట్ చేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే సుజ్జులు, ఎందుకంటే కవిత పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ నేతలకు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ కవిత అరెస్ట్ కాలేదంటే అంటే గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. సో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకటే, సో కవిత అరెస్ట్ కాలేదు కామెంట్ చేశారు. కానీ తాజాగా ఈ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు.
ఈ రోజు ఇప్పుడు వచ్చిన నోటీసులు కావచ్చు, మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది ఈడీ, మరి ఇంకా ఏమో ఆధారాలు సేకరించింది? ఎందుకంటే ఇప్పటికే కవితకు సంబంధించిన ఫోన్స్ కూడా సీజ్ చేశారు, గతంలో సీజ్ చేశారు. సో ఇవన్నీ ఏం చేయబోతున్నారు, మరి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో తెలియాల్సింది. ఇప్పటికే ఏదైతే నోటీసులు వచ్చాయో నోటీసుల పైన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి రేపు ఆమె వెళ్తుందా లేదనేది మాత్రం మరికొంత సేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.